గడ్డం వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి గారు అమర్ హై, కేంద్ర మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు. మాజీ ఎంపీ వెంకటస్వామి గారు, మాజీ ఎంపీ వెంకటస్వామి గారు. అన్న స్లోగన్ స్లోగన్ దివంగత నేత, భారతదేశంలో అత్యంత గొప్ప నాయకుడు మన కాకా వెంకటస్వామి గారి యొక్క 10 సంవత్సరాల వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కాకా అంటేనే ఒక బ్రాండు. వాస్తవంగా జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుపెడితే ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, అదేవిధంగా మొన్నటి రాహుల్ గాంధీ వారు కూడా పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ కాకా వెంకటస్వామి గారు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక కేంద్ర మంత్రిగా ఈరోజు గుడిసెల వెంకటస్వామిగా హైదరాబాద్లో కావాల్సిన గుడిసెలేయించి పేద ప్రజలకు దేవుళ్ళగా కొట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా 1969లో తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసి ఆ తర్వాత మళ్ళీ దశ ఉద్యమం 2009 నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడడానికి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కాకా వెంకటస్వామి చెప్పక తప్పదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని చూసి తుదిశ్వాస చూసిన వ్యక్తి మన కాకా వెంకటస్వామి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. వారి గొప్ప మనసుతోనే ఈరోజు పేదలు మనం కోల్బెట్ ఏరియా, గోదావరి కావచ్చు, రామగుండం కావచ్చు, ఆ ఏరియాలో చూసినట్టయితే ప్రతి ఇంట్లో కాకా గారి ఫోటో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కలిగినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. పద్మాకర్ రెడ్డి.